అది షార్ట్లో రికార్డ్ అవుతుంది. వెళ్ళాలి కదా, 7:45కి బస్సు వచ్చేస్తుంది. గుడ్ డ్రెస్ మెయింటైన్ చెప్పినా కూడా అసలు రాయకుండా ఉంటాను నేను. వావ్, డ్రెస్ మెటీరియల్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ చూస్తారు. వీకెండ్ కూడా వీక్ డే అయితే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ సాటర్డే ఎవ్రీ సాటర్డే ఇలా ఉండట్లేదు. మా అమ్మాయికి స్కూల్లో ఒక చిన్న ఈవెంట్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల్లి, గుడ్ మార్నింగ్. 7 అయింది నాన్న, వెళ్ళాలి కదా, 7:45కి బస్సు వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్, హ్యాపీ వింటర్ మార్నింగ్ తల్లి. హౌ వాజ్ యువర్ స్లీప్? హాయ్ మన్ను, గుడ్ మార్నింగ్. ఇట్ షూట్రా. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఓకే, అక్కడ లేవమని టైం అవుతుంది కదా. సరే, ఇంకా ఆటలు కాదు, లేవాలి, టైం సరిపోదు. క్విక్లీ ప్లీజ్ వేకప్. సరిగ్గా తీయాలి ఐ మాస్క్. యా, గుడ్ మార్నింగ్. ఎక్సైటెడ్ ఉన్నావు తల్లి స్ట్రీమ్ ఫేర్కి? వెరీ ఎక్సైటెడ్ కదా. ఈవెన్ వీఆర్ ఎక్సైటెడ్ టు సీ యూ దేర్. త్వరగా లేవాలి, నువ్వు లేచి రెడీ అయ్యి వెళ్తే కదా మేము కూడా రెడీ అయ్యి ఫాస్ట్గా వచ్చేది. ఓకే, గెట్ రెడీ క్విక్లీ. బాయ్, సీ యూ ఇన్ ద స్కూల్. ఇంకలా మా అమ్మాయిని లేపి రెడీ అవ్వడానికి పంపించాను. నేనైతే తన టిఫిన్ బాక్స్ కోసం రెడీ చేస్తున్నాను. స్కూల్లో పీటీఎం కాకుండా, పీటీఎం కంటే మాతో వెళ్ళి మాతోనే వచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ప్రాపర్ లంచ్ బాక్స్ ఇచ్చి పంపించమంటారు. డైలీ స్కూల్కి ఎలా ఇస్తామో అలా, అంటే వాళ్ళు ఫిల్లింగ్గా ఉండాలి, ఆకలి ఫీల్ అవ్వకూడదు అని. మధ్య మధ్యలో వాళ్ళు స్నాక్స్ ఎలానో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈరోజు స్కూల్లో ఈవెంట్ ఏంటంటే స్ట్రీమ్ ఫేర్ ఉంది. ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇది. అదే మన టైంలో సైన్స్ ఎగ్జిబిషన్ అనేవాళ్ళు, అలాంటిది. సో దానికోసమని ఆల్రెడీ మా అమ్మాయి ఎర్త్క్వేక్ అలార్మ్ చేసింది కదా, లాస్ట్ వీక్ వీడియోస్లో మీతో షేర్ చేశాను. అది ఈరోజు ప్రజెంట్ చేస్తుంది అనమాట. మా అమ్మాయే కాదు, చాలామంది పిల్లలు చాలా చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. అవన్నీ మీకు కూడా చూపిస్తాను నాతో పాటు స్కూల్కి తీసుకెళ్ళి. ఇంక ఇవాళ మా అమ్మాయి కోసం అయితే తన ఫేవరెట్ పన్నీర్ పరాటా చేశాను. యాక్చువల్గా ఇలాంటి టైంలో మ్యాకరోనీ, నూడిల్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటుంది. బట్ ఈసారి ఎందుకో నార్మల్గా పరాటా కావాలంది. సరే పన్నీర్ ఉందని పన్నీర్ పరాటా అయితే చేశాను. ఇంకా మాకు కూడా ఎలానో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ బ్యాటర్స్ లేవు. మా హస్బెండ్ నేను కూడా చెరొక పరాటా తిని వెళ్తే సరిపోద్దని అందరికీ మిక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. తన కోసం తన పరాటా చేసి, తనకు అచారుతో తినడం ఇష్టం కాబట్టి దాంతోనే ప్యాక్ చేసి పంపించేశాను. ఇంకా నేను పూజ ఏర్పాట్లు చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను నేను. మా వారు తనని బస్సు ఎక్కిచ్చేసి వచ్చి ఫ్రెష్ అయిపోతున్నారు. ఇంక ఈ గ్యాప్లో నేను ఇవన్నీ రెడీ చేసేసి నిత్య పూజ చేసేసుకుంటే అప్పుడు ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని బయలుదేరిపోవచ్చు. మా అమ్మాయి బస్సు 7:45కి వస్తుంది అన్నాను కదా. పిల్లలది 8:30 రిపోర్టింగ్ టైం. యాక్చువల్ స్ట్రీమ్ ఫేర్ వచ్చేసి 10 to 12:30. యాక్చువల్గా అయితే ఈ గ్యాప్లో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ
బస్ ఫెసిలిటీ ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంది. ఆఫ్టర్నూన్ పికప్ మాత్రం పేరెంట్స్ వాళ్ళతోనే తీసుకుని వెళ్ళిపోవాలన్నారు. సో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా 12:30 వరకు ఉండాల్సిందే. ఈవెంట్ అయిపోయాక ఒకేసారి పిల్లల్ని తీసుకొని వచ్చేయడం అనమాట. అందుకని కొంచెం లేట్గా వెళ్దామా అని అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే కొంచెం సేపు అన్నీ చూడడానికి ఎలానో టైం పడుతుంది కదా అన్నట్టు 10:30కి అలా స్టార్ట్ అవ్వాలనుకున్నాం. అప్పుడైతే ఈ పూజ ఇవన్నీ ప్రశాంతంగా చేసుకొని మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి 10:30కి స్టార్ట్ అయితే సరిపోతుంది. స్కూల్ పెద్ద దూరం ఏం కాదు, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ ఈవెంట్ అంతా చూసేసుకొని పాపని తీసేసుకొని వచ్చేయచ్చు అని ప్లాన్ అనమాట. ఇంక ఇక్కడ నిత్య పూజ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి పూజ కోసం అన్నీ రెడీ చేసేసాను. ఇంకా యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ చేసుకున్నట్టే పిండి దీపాలతో శనివారం వెంకటేశ్వర స్వామి పూజ. ఇదేం 7 శనివారాల వ్రతం కాదు, మామూలుగా నేను శనివారం పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను అంతే. మీలో ఎవరైనా ట్రై చేయకపోయినా చేసుకోకపోయినా చేసుకోండి, చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఎంత ఇష్టమో నేను ప్రత్యేకంగా మీకైతే చెప్పక్కర్లేదు. సో ఈరోజు మేము పూజ చేసుకునేప్పుడు మా అమ్మాయిని బాగా మిస్ అయ్యాం. ప్రతి వారం తను క్రికెట్ నుంచి వచ్చాక ముగ్గురం కూర్చొని చక్కగా చేసుకుంటాం కదా, ఈరోజు ఎందుకో తను లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మిస్సింగ్ ఫీలింగ్ అనమాట. అయినా సరే కూర్చొని ఇంకా మేము ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాం. తను వచ్చాక నమస్కారం చేసుకుంటుందిలే అన్నట్టు. పూజ కంప్లీట్ వీడియో ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను. సేమ్ డే మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఛానల్లో ఉంది. అండ్ ఇదైతే ఫైనల్గా పూజ. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోవచ్చా లేదా అనే అనుమానాలు లేకుండా చక్కగా చేసేసుకోండి. పిండి దీపాలు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసేసి హ్యాపీగా చేసేసుకోండి. అండ్ ఇక్కడైతే టైం అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. హలో, గుడ్ మార్నింగ్. మేమైతే టైంకి స్టార్ట్ అయిపోయాం. 10:30 అయింది. హలో బాబు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్. అగైన్ దిస్ వీకెండ్ స్టార్టెడ్ టు స్కూల్. మన సగం వీకెండ్స్ స్కూల్కి వెళ్ళడానికి సరిపోతుంది. ఇవే సరిపోతాయి. ఇంకేంటి బాబు కబుర్లు? ఇంకేముంది, ఏం లేదు, నథింగ్ స్పెషల్. వింటర్ చలి పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది. పొల్యూషన్ అయితే మరీ దారుణం. ఇప్పుడు ఇండోరే కాబట్టి స్ట్రీమ్ ఫేర్ జాకెట్స్ అవన్నీ ఏం వేసుకెళ్ళట్లేదు, కానీ అవుట్డోర్ అయితే కంపల్సరీ వేసుకెళ్ళాల్సి వచ్చేది కదా. ఇప్పుడు డిసెంబర్లో అది ఉంది కదా, మళ్ళీ యాన్యువల్ డే దానికి తీసుకెళ్ళాలి. లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ డే, 1 year స్పోర్ట్స్ డే అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇయర్స్ అనమాట. 1 year స్పోర్ట్స్ డే అయితే నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ డే అవుతుంది. 2 మాత్రం ఉండవు. 2 ఉంటే మేనేజ్ చేయడం కష్టం. ఇప్పుడే పిల్లలు బాగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్. ఇంకా యాన్యువల్ డే అవ్వగానే టర్మ్ 2 ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేస్తారు. మధ్యలో వింటర్ హాలిడేస్ ఉన్నాయి. వింటర్ బ్రేక్ ఎలాగో ఉంటుంది. అది నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా డ్రెస్? ఇయర్ రింగ్స్ ఇవి మొన్న హరిద్వార్లో రిషికేష్లో తీసుకున్నాను. బాగున్నాయి బాబు? చాలా బాగుంది. నైస్. లైక్ మై ఇయర్ రింగ్స్? మ్యాచింగ్. చాలా బాగుంది. ఓకే, ఇంక ఇప్పుడు డైరెక్ట్ తను తీసుకొని రావడమే. 12:30 వరకు అక్కడ ఉండాల్సిందే. అందుకే ఒక 1/2 hour అలా రిలాక్స్గా స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నీ ప్రశాంతంగా చూసుకొని మేము కూడా 10 to 12:30 ప్రోగ్రామ్ కాబట్టి ప్రోగ్రామ్ అయ్యే వరకు పిల్లల్ని ఉంచాల్సిందే. మనం మధ్యలో తీసుకురావడం కుదరదు. రిటర్న్ బస్సెస్ లేవు కాబట్టి మనమే తెచ్చుకోవాలి. కాబట్టి 12:30 వరకు ఉండేసి తన్ని తీసుకొని వస్తాం. అక్కడ అన్నీ చూపిస్తాను. పిల్లలు బోల్డ్ అంత క్రియేటివ్. అసలు నాకు మా సొసైటీలో ఉన్న బస్సులో వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళవి చూస్తేనే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా స్కూల్ అంతా అంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ మీకు చూసేయండి. మీకు ఏది నచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువ దూరం కాదని చెప్పాను కదా. అండ్ ఈ స్కూల్ దగ్గర పర్టికులర్గా ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్ళేప్పుడు ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. అసలు పెద్ద పెద్ద చెట్లు, ఒక ఆర్చ్లా ఉండి అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ నడుస్తూ ఉంటే ఆ ఫీలే వేరనమాట. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఒక్కొక్కళ్ళు క్లాస్లో మామూలే కదా, స్లోగా మా అమ్మాయి క్లాస్ వైపు అయితే వెళ్తున్నాం. ముందు తన దగ్గరికి వెళ్ళి తనది చూడందే గొడవ చేసేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే మా అమ్మాయి క్లాస్కి వచ్చేసాం. తన ఫ్రెండ్స్తో పాటు తనైతే ప్రజెంటేషన్ చేస్తుంది. ఫ్రెండ్స్ ముందు పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లల ఫేస్లో ఉండే హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది.
ఇంకా అదే మనం ఆల్రెడీ ఇంట్లోనే చేసాం కాబట్టి థీమ్ అంతా మనకి తెలిసిందే, అయినా సరే ఒకసారి వినాలి కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ప్రతి టేబుల్ దగ్గర ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రాసేసాం. అండ్ ఇదైతే చంద్రయాన్-3. యాక్చువల్గా థీమ్ అంతా హైడ్రాలిక్ బేస్తో చేశారనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు ఇది అది అని చెప్పడానికి లేదు, పిల్లలు చాలా ఎఫర్ట్స్ పెట్టి బోల్డ్ అంత హార్డ్ వర్క్ చేశారని అయితే చెప్పాలి. ఇదైతే సోలార్ ప్యానెల్ గురించి, సోలార్ యూజ్ చేసుకొని మనకి ఎలా ఇంట్లో పవర్ అదంతా యూజ్ చేసుకోవచ్చు అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ పాప కూడా. తిను గ్రూప్లో లేదు, ఇండివిజువల్గా చేసింది. కొంతమంది ఇండివిజువల్ ప్రాజెక్ట్ చేశారు, కొంతమంది గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అన్ని ఆప్షన్స్ ఇచ్చారు, గ్రూప్ ఆఫ్ 2, గ్రూప్ ఆఫ్ 3, గ్రూప్ ఆఫ్ 4 మ్యాక్సిమం. ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. అండ్ ఇదైతే ఫైనల్గా స్ట్రీమ్ ఫెయిర్ కాన్సెప్ట్ గురించి అక్కడ బోర్డులో అయితే అన్నీ పిన్ చేశారనమాట. యాక్చువల్గా ఈ స్ట్రీమ్ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, రీడింగ్, ఇంజనీరింగ్, ఆర్ట్ అండ్ మ్యాథమెటిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అనమాట. ఇదైతే ఈ పిల్లలు బేసిక్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్తో చేశారు, బాగుంది. అండ్ ఇదైతే వాటర్ అలారం సిస్టమ్ అనమాట. ఢిల్లీలో కొన్ని ఇండివిజువల్ హౌసెస్లో బాగుంటుంది, మన దగ్గర కూడా ఉండుండొచ్చు ఐ థింక్, నేనైతే చూడలేదులేండి, అందుకే నేను ఇక్కడ చూశాను కాబట్టి ఇక్కడ ఉందని చెప్తున్నాను. మన వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు మనకు అలారం వస్తుంది కదా, అది సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొని చేశారు. కానీ పాపం ప్రజెంటేషన్లో కొంచెం ప్రాబ్లం అయింది, నాకు పాపం అనిపించింది. ఈ వాటర్ బేస్డ్ చేసిన పిల్లలన్నిటికీ ఇవన్నీ డిఐవై ప్రాజెక్ట్స్ కదా, ఎక్కడో చోట వాటర్ లీక్ అయిపోవడం పాపం ఫైనల్గా వాళ్ళ సిస్టమ్ పనిచేయకుండా అయింది. ఓకే డోంట్ వరీ అని ఎంకరేజ్ చేసాం. దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మా వారు పిల్లల్ని అడిగితే అసలు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే అస్సలు డౌట్ఫుల్గా చూడట్లేదు. అంటే పిల్లలందరూ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారనమాట, ఎవరు ఏం అడిగినా సరే చెప్పాలని. ఇంతకీ మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీ లైకే నా మోటివేషన్, కాబట్టి లైక్ చేయండి. మీకు వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఇంకా స్లోగా పేరెంట్స్ అందరూ వచ్చేసేసరికి క్లాస్ కొంచెం కంజెస్టెడ్గా అయిపోయింది, వేడిగా కూడా అనిపించింది నాకైతే. ఇంకా స్లోగా మేము కూడా ఒకటొకటి చూసుకుంటూ వచ్చేసాం. ఇదైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇది క్లాస్కి ఒకళ్ళు చేశారు కంపల్సరీ. నాకు 5th మొత్తంలో అర్త్క్వేక్ అలా మాత్రం రిత్కృతి తప్ప ఇంకెవరు చేయలేదు, అంటే వాళ్ళ టీం చేశారు అది. మిగతా వాళ్ళందరూ రిపీటెడ్ అదే సేమ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకా విండ్ మిల్ ఇలాంటివన్నీ రకరకాలు చేశారు. కానీ ఎర్త్క్వేక్ అలారం మాత్రం 5th స్టాండర్డ్ మొత్తంలో ఒకటే కనిపించింది. ఇది యాక్చువల్గా రిత్కృతి లాస్ట్ ఇయర్ చేసింది. ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మనకు తెలియదే ఉంది, అదైతే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ మోడల్స్ అన్నీ చేయడానికి పిల్లలు అసలు ఎంత హార్డ్ వర్క్ చేశారో అనిపించింది. ఇదైతే టోటల్ హార్ట్ ఫంక్షన్ అంతా ఇలా మోడల్లా చేసి పెట్టారు. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ బాబు కూడా. ఇది రిత్కృతి క్లాస్ కాదు, 5th స్టాండర్డ్లోనే వేరే సెక్షన్, అక్కడికైతే వెళ్ళి చూసాం. ఇంకా 5th, 6th, 7th, 8th అన్ని స్టాండర్డ్స్కి వాళ్ళ క్లాస్ రూమ్స్లో పెట్టారు. కానీ ఓన్లీ 9th స్టాండర్డ్ అండ్ 11th స్టాండర్డ్ మాత్రం ఇలా ఓపెన్ కింద గ్రౌండ్లో వాళ్ళకి ఇలా స్టాల్స్ లాగా రెడీ చేశారనమాట. వాళ్ళ మోడల్స్ అన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి, మరి ఎక్కువ మోడల్స్ ఉన్నప్పుడు క్లాస్లో అన్నీ అకామిడేట్ చేయలేరు కాబట్టి ఇలా ఓపెన్గా పెట్టారు. ఇంకా ఫైనల్గా అవన్నీ చూసుకొని చిన్నపిల్లలవన్నీ, ఇంకా మేము 7th, 8th స్టాండర్డ్ దగ్గరికి వెళ్ళలేదు, అన్నీ చూస్తూ ఉంటే టైం అయిపోయేలా అనిపించింది. ఓన్లీ 5th స్టాండర్డ్ కవర్ చేసేసరికి మాకు టైం అరౌండ్ 11:45 అలా అయిపోయింది. సరే కింద చూద్దాం, పెద్ద పిల్లలు ఇంకొంచెం బాగా చేస్తారు కదా అని కిందకైతే వచ్చాం. ఇక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ చూసాం. కొన్ని వీళ్ళు కూడా మోడల్స్ పెద్దవైనా సరే చిన్నపిల్లలు చేసిన కాన్సెప్ట్సే రిపీటెడ్గా చేశారు. ఇంతకీ స్ట్రీమ్ ఫెయిర్ ఎలా అనిపించింది, మీకే ప్రాజెక్ట్ నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా స్కూల్లో ఏ ఈవెంట్ అయినా, పీటీఎం అయినా ఇలా బుక్ స్టాల్స్ పెట్టడం వెరీ కామన్. మీ స్కూల్స్లో కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు, ఎందుకంటే పేరెంట్స్ వస్తారు పిల్లలతో పాటు, బుక్స్ సేల్ అవుతాయి అన్న కాన్సెప్ట్తో పెడతారు. అలానే ఇంకా మా అమ్మాయికి కూడా స్టోరీ బుక్స్ అంటే పిచ్చి కాబట్టి తనకు కావాల్సిన స్టోరీ బుక్ కోసం వెతుకుతూ ఉందన్నమాట. ఫైనల్గా ఒకటైతే తీసుకుందండి, అది తీసుకొని మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. హలో
హలో బాబు. హాయ్. హాయ్ తల్లి. హలో. బాగుందా తల్లి? చాలా బాగా అలసిపోయావు? చాలా ఎక్కువ. ఓకే, షుడ్ టేక్ రెస్ట్ టుడే అండ్ టుమారో. ఓకే, ఫైనల్లీ సక్సెస్ అండ్ హ్యాపీ. బాగా చెప్పావు తల్లి. థ్యాంక్ యూ. హలో బాబు. హాయ్. ఏం చేస్తాం? అందరూ బాగా చేశారమ్మా మీ క్లాస్లో, బయట బోర్డులో అన్ని ప్రాజెక్ట్స్ చేశారు. సో మెనీ, అసలు చూసి different. ఇంకా చూడాలి. అందరు బాగా చేశారు. మీకు కూడా ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది చూడడానికి అన్ని కదా. పిల్లలకి పిల్లలకి టైం లేదు. టైం లేదు, వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే లిమిటెడ్ టైం అయిపోయింది కదా. కానీ వీళ్ళవన్నీ చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అవును. అదొకటే కొత్త ఫీడ్బ్యాక్, విషయాలు స్కూల్ తెలిసాయి. ఫీడ్బ్యాక్ ఉంటే అది ఇవ్వాలి. అబౌట్ స్ట్రీమ్ ఫెయిర్ ఫీడ్బ్యాక్ పంపిస్తారు కదా వాళ్ళ మ్యామ్, అప్పుడు చెప్పాలి. కానీ కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇంకా మండే నుంచి యాన్యువల్ డే ప్రిపరేషన్స్ అంతేనా తల్లి? ఏదో ఒకటి అబ్బా, ఒకదాని తర్వాత ఒకటి, బ్యాక్ టు బ్యాక్. ఆ తర్వాత ఇంకా వింటర్ బ్రేకే, 3 weeks ఈజీగా. 2 weeks 2 weeks అంటారు, ఎక్స్టెండ్ అవుతుంది కదా 3rd week. మామూలుగా 2 weeks కానీ చలి తగ్గదు కాబట్టి ఎవ్రీ ఇయర్ మామూలుగా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది కదా, అలా. ఓకే, ఇంకా ఇంటికి వెళ్ళాలి, వంట చేసుకోవాలి, ఫుడ్ తినాలి. నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది ఏంటో మరి. నాకు నిద్ర వస్తుంది. ఓకే, చూద్దాం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తామని. ఓకే బాయ్. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా సరే, మనం మాత్రం ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏం చేసినా మనకు సెలవు ఉండదు కాబట్టి సెలవులు లేని ఇల్లాల పనుల్లో భాగంగా వచ్చి నేను వంట మొదలు పెట్టాను. రైస్ పెట్టేశాను, సింపుల్గా టొమాటో పప్పు చేశాను, కొన్ని చిక్కుడుకాయలు ఉంటే అవైతే ఫ్రై పెట్టేశాను. ఇది మా సాటర్డే స్పెషల్ లంచ్ అనమాట. ఇంకా అప్పటికే నాకు నిద్ర వచ్చేస్తూ పిచ్చిగా అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకుని వంట చేశాను, ఫాస్ట్గా లంచ్ చేసేసాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, అలా నిద్రపోయాను అనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ టీ తాగేసి సరదాగా అలా వాక్ చేద్దామని కిందకు వచ్చాం. ఈవినింగ్ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా, బయటికి ఎలాగో వెళ్ళే పని లేదని. ఈ కార్పెట్స్, వింటర్ కార్పెట్స్ ఎవ్రీ ఇయర్ ఇలా సొసైటీలో సేల్కి పెడతారు. నేను వచ్చిన ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాను, 2 ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. ఆ తర్వాత ఎప్పుడు కొనలేదులేండి. ఇవైతే వింటర్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ అనమాట, ఉల్లెన్వి. మనం తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. నేను ఆల్రెడీ అన్నీ రెడీమేడ్వే కొని యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ పెద్దగా నచ్చదు. ఇక్కడ బాగా చేస్తారో లేదో తెలీదు, మోర్ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకని మామూలుగా కూడా నాకు ఫస్ట్ నుంచి నేను రెడీమేడే తీసుకుంటాను. ఇలా మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం చాలా తక్కువ, ఏదో కాలేజ్ డేస్లో చేసుకునేదాన్ని అంతవరకే. ఇంకా అది ఆ స్టాల్ ఒకసారి అలా మీకు చూపిద్దామని చూపెట్టేశాను. ఇంకా మేమైతే వాకింగ్ చేస్తున్నాం, 4-5 రౌండ్స్ ఈజీగా తిరిగేసాం. ఇలా మా సాటర్డే అయితే గడిచింది. కొంచెం ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇంకా ఈ రొటీన్ కాదు మాది అసలు. మా రొటీన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరికి హాలిడే కాబట్టి లాస్ట్ వీక్ ఏమో అనుకోకుండా మా వారికి వర్కింగ్ అయింది, ఈ వీక్ ఏమో అనుకోకుండా పాపకి స్కూల్ అయితే ఉంది. అలా ఉంటుంది అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుందని అయితే అనిపించింది. ఇంకా ఫైనల్గా డే అయితే సూపర్ ప్రొడక్టివ్గా బయటికి వెళ్ళి రావడం వల్ల అనుకుంటా ఎందుకో బాగా అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇదైతే మా సొసైటీ. అందరూ దివాళీ లైట్స్ తీసేశారు, అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాత్రం ఉంచుకున్నారు. ఇక్కడ డైరెక్ట్గా చూస్తుంటే కనిపించట్లేదు కానీ కెమెరాలో మాత్రం పొల్యూషన్ బాగా రికార్డ్ అయింది. ఆ లైట్స్ దగ్గర ఏంటి ఇదంతా చూడండి, ఇలా ఫాగ్లా ఉంది కదా, ఇదంతా ఫాగ్ కాదు, పొల్యూషన్ అనమాట. సో అదండి మా సాటర్డే అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనే మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.